అంటే ఏదో ఒక భయం. ఎవరి మనసులో ఆంజనేయ స్మరణ ఉంటుందో అలాంటి వారికి నీడల వల్ల భయాలు కలగవు. నీడలతో ఆడకూడదు. నమస్తే, నేను మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. నీడ, నిజమే నీడ. మనసంతా దిగులుగా ఉంది, ఏదో నీడ కమ్మినట్లుగా ఉంది. అలా మన మీద నుంచి ఏవో నీడలు పోతున్నాయి, చుట్టూరా ఏవో నీడలు. గతించిన ఆత్మల భయం కాదు, ఎవరో పోతున్నారు, ఎవరో తెలుసుకుంటే ఆనందం. చెట్ల కొమ్మలు కదులుతూ నీడలుగా మారాయి, ఆనందం. సాయంత్రం వేళ సూర్యాస్తమైన తర్వాత చంద్రుడి కిరణాలు కొబ్బరాకుల నీడల్లో దూబూచులాడుతూ మనపైన ఆ కిరణాలు ప్రసరిస్తే పరమానందం, అమృత కిరణాలవి. అక్కడ ఆ నీడలు ఆనందాన్ని కలిగిస్తాయి. అయినా నీడ అంటే ఏదో ఒక భయం. ఎలా, ఏమిటి తెలుసుకుంటాం. నన్ను మీరింత ఆకర్షణగా చూస్తున్నారే, ఈ కనిపించే కాంతి కాస్త దిగువగా పడితే కంటి కింద నీడలు ఏర్పడతాయి, ముఖం వికృతంగా కనిపిస్తుంది. ఇంకొంచెం దిగువగా అలా కింది నుంచి లైట్ పడితే పొడవుగా శిరస్సు కనిపిస్తుంది, ఇంకొంచెం భయానకంగా కనిపిస్తుంది. వెలుతురు ప్రామాణికంగా ఉంటేనే నీడ మనల్ని భయపెట్టదు. వెలుతురు అంటే జ్ఞానం అని అర్థం. మరణించే సమయం ఆసన్నమైనటువంటి వారికి వారి నీడ వారికి కనిపించదు అని కూడా చెబుతారు. మధ్యాహ్న సమయంలో మనం ఉపవాస వ్రతం పాటించాలి. మన నీడ మన కాళ్ళ క్రింద వచ్చేంత వరకు ఉపవాస వ్రతం పాటిస్తే అపరాహ్న సమయం, అది పితృదేవతాకమైనటువంటి కాలం. గతించిన పితరులకు మనం శ్రాద్ధాదిగాదులు ఏర్పాటు చేయాలి అంటే మన నీడ మన కాళ్ళ దిగువన ఉండేంత సమయం వరకు వేచి ఉండి అప్పుడు తర్పణం చేస్తే అది శ్రాద్ధమే అవుతుంది అని ఎల్లాజీయం చెబుతుంది. నీడలు నిజాలు అన్నప్పుడు ఈ నీడలతో కొందరు ఇలా ఆడుతూ ఉంటారు. ఏదో ముద్రలు వేసి గోడలపైన ఇలా చూస్తూ ఉంటారు. ఆ గోడలపైన వేసే నీడలను చూచిన పెద్దలు నీడలతో ఆడకూడదు అంటూ గద్దిస్తారు. గద్దించేటటువంటి వారు ఇప్పుడు ఈ ఆటలు లేవు, అలా గద్దించే పెద్దలు లేరు, అది వేరే విషయం కావచ్చుగాక. కానీ నీడ ఎప్పుడు మన మనస్సులో ఒక భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. నీడలు తొలగించుకోవాలి, నిరంతరం నారాయణ స్మరణ చేయాలి. ఎవరి మనస్సులో సూర్యనారాయణమూర్తి స్మరణ ఉంటుందో వారికి నీడ భయం కలగదు. ఎవరి మనస్సులో ఆంజనేయ స్మరణ ఉంటుందో అలాంటి వారికి నీడల వల్ల భయాలు కలగవు. కదిలే నీడ మనల్ని భయపెడుతుంది. ఆ నీడ తొలగిపోవాలి. విద్యుత్తు కాంతి లేదా సూర్యనారాయణమూర్తి కాంతి లేదా వెలుగు కాంతి పుంజం అక్కడ ప్రసరితం అయితే ఆ నీడ తొలగిపోతుంది. నీడ మనదే, అయినా మనల్ని భయపెడుతుంది. నీడకు ఒక విలువ కూడా ఉంది. నీడ ఒక వ్రతం. ఆ వ్రతానికే ఛాయా నక్త వ్రతం అని పేరు. ఛాయ అంటే నీడ. సోమవారాలు, అష్టమి తిథి, మాస శివరాత్రి, శివారాధన, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం, ఇలా ప్రత్యేకంగా ఏవైనా వారాలు, తిథులు, నెలలు వీటిలో శివారాధన చేసే నిమిత్తమై ఒక దీక్ష తీసుకున్న వారికి ఛాయ అంటే నీడకు సంబంధించిన ఒక వ్రతం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. బుధవారం త్రయోదశి, గురువారం త్రయోదశి ఈ తిథుల కాంబినేషన్ సంపుటి యుగతి వచ్చినప్పుడు కూడా ఈ వ్రతం పాటించాలి. ఈ వ్రతానికి నీడ ఛాయా నక్త వ్రతం. మన నీడ మన శిరస్సు ప్రమాణంలోంచి నిండుగా కనిపించే సమయం దాటకుండా భోజనం చేయాలి. ఉజ్జాయింపుగా 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాలు ఈ మధ్య సమయంలో నీడ ఇలా మన కంటి ముందు కనిపిస్తుంది.
ఛాయా నక్త సమయం, నీడ కనిపించే ఈ సమయంలో భోజనం చేస్తే భోజనం చేసిన దోషం ఉండదు, ఉపవాసం కొనసాగించిన పుణ్యం లభిస్తుంది అంటుంది వ్రతశాస్త్రం. వ్రత నియమావళులలో వ్రత చూడామణి అనే గ్రంథంలో మొట్టమొదట ఉండే అధ్యాయం వ్రత పరిభాష. ఏ వ్రతాన్ని ఎలా పాటించాలో అందులో చెప్పబడి ఉంది. ఆ ప్రకారంగా చూస్తే ఇలా ఛాయా నక్త సమయంలో ఆహార పదార్థాన్ని స్వీకరిస్తే ఉపవాస వ్రతానికి దోషం లేదు, ఉపవాస వ్రతం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఇది కూడా నీడకు సంబంధించిందే. సంజ్ఞ సూర్యుని ఎల్లాలు. సూర్యుని చండ ప్రచండ ఆ తాపాన్ని భరించలేక తన నీడను తనకు మారుగా ఆ సూర్యనారాయణమూర్తి వద్ద ఉంచి తాను గుర్రం రూపంలో వచ్చి ఈ భూమండలం మీద సంచారం చేస్తూ కాలం గడిపింది అని కూడా మనకు పురాణ కథనాలు తెలియజేస్తాయి. కాబట్టి ఈ ఛాయ నీడ సూర్యుని ఇల్లాలు, శనేశ్వరుని తల్లి కూడా. బాధ, భయం, విసుగు, చికాకు, అనుమానం, అశాంతి, దుఃఖం, ఉద్వేగం ఏవేవి అయితే మనం వ్యతిరేక భావాలుగా, చంచలమైన మనసుకు ప్రతీకగా, దుఃఖం కలిగించేవిగా భావిస్తున్నామో అవన్నీ కూడా నీడ ఫలితాలే. నీడ లేకుండా చేసుకుందాం, జ్ఞానకాంతిని పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.